యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఎస్ఎన్పిఎల్ సీజన్ 5 మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు అలాగే సీజన్ 5 అధ్యక్షులు కొండ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలకు స్థానిక ఎస్ఐ జగన్, సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి విచ్చేసి బుధవారం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఎస్ఎన్పిఎల్ సీజన్ 5 మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు అలాగే సీజన్ 5 అధ్యక్షులు కొండ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలకు స్థానిక ఎస్ఐ జగన్, సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి విచ్చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి చూపాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు చక్కని వేదికలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎస్ఐ జగన్ గారిని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే అగ్గిపెట్టన్నా వార్డ్ నెంబర్ మాజీ సర్పంచ్ గారు మీరు కొట్టండి.
కటింగ్ ఇచ్చేది స్పాన్సర్స్ ముందుగా సత్య న్యూస్ ఎలక్ట్రికల్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు ప్రారంభం కాబోతున్నది. ఇంటర్వ్యూ అడిగారు కాబట్టి ధన్యవాదాలు. చెప్పండి సార్. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం? ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ చిన్నతనంలో టోర్నమెంట్ బాగా జరిగేది. అంటే నేను 1990 ఆ టైంలో, చిన్నతనంలో 2000 ఆ టైంలో జరిగాయి. ఇప్పుడు 2020 తర్వాత జరగట్లేదు టోర్నమెంట్. ఆ ఉద్దేశంతో మేము చిన్నప్పుడు చూసాం. మా అన్న ఏజ్ వేలు కానీ, బాబాయ్ ఏజ్ వేలు కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ చాలా గేమ్స్ అయ్యాయి. నారాయణపూర్లో ముఖ్యంగా గేమ్స్ అంటే నేతాజీ యువజన సంఘం నుంచి అయ్యాయి. ఆ తర్వాత వివేకానంద, ఇలా ఊర్లో చూసుకుంటుంటే చాలా గేమ్స్ అయ్యాయి. ఈ మధ్యలో అవ్వట్లేదు. నేను అదేవిధంగా 2021లో స్టార్ట్ చేశాము గేమ్స్. SNPL సీజన్ 1. ఇప్పుడు 2026 SNPL సీజన్ 5. ఇదే ఉద్దేశం. క్రీడలో యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయాలని చెప్పేసి ఈ క్రీడల్ని ప్రోత్సహిస్తాం. ఈ సీజన్ 5లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? 56 టీంలు వచ్చాయి. ఓకే. మండల వ్యాప్తంగా ఓన్లీ నారాయణపూర్ ఒక మండలానికి 56 టీంలు వచ్చాయి. ఓకే. దీని క్లోజింగ్ సెరమనీకి ఎవరు వస్తున్నారు? ఎమ్మెల్యే గారు ప్రతి బహుమతి ప్రధానోత్సవ ప్రతి కార్యక్రమానికి చివరి రోజు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా గెలుపొందిన క్రీడాకారులు టీము కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి బహుమతి ప్రదానం చేస్తారు. అన్నం పెట్టి ఒక 2 అడుగుతుంది ఎక్కువ. క్రీడలు మనో ఉల్లాసానికి ప్రతీకలు. పిల్లల ఎదుగుదలకు క్రీడలు ప్రధానంగా ఉపయోగపడతాయి. మన నారాయణపురం గ్రామంలో 1975లో నేతాజీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం స్టార్ట్ చేశారు. 1986లో అది ఆ తర్వాత క్లోజ్ అయిపోయినాయి. ఆ తర్వాత మిగతా యువజన సంఘాల పిల్లలు వీళ్ళంతా క్రీడలు నిర్వహించడం జరిగింది. క్రీడల వల్ల మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనం పై స్థాయికి ఈ క్రీడలలో మనకు ముందుగా క్రీడల కోటా వల్ల కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మా క్రీడల్ని నిర్వహిస్తున్న మన SNPL వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.